హలో అండి. నేను మీ రాఘవరావుని. రౌడీలకు, గంజాయి స్మగ్లింగ్ చేసేవారికి మద్దతిస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని రౌడీ అనాలా? గంజాయి దొంగ అనాలా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఏంటి ఈ రౌడీలకి, గంజాయి దొంగలకి పరామర్శించడం ఏంటి మాజీ ముఖ్యమంత్రి? ఈయన గంజాయి గంజాయి దొంగతనం చేసే వాళ్ళకి మద్దతు తెలపడం ఏంటని ప్రజలు చర్చించుకుంటున్నారు. జగన్ పరామర్శించిన ఎవరినైతే జగన్ తెనాలిలో పరామర్శించాడో వారి ముగ్గురి మీద అప్పటి జగన్మోహన్ రెడ్డి తన యొక్క పరిపాలన అంటే 2019, 2024 వరకు పరిపాలించిన ప్రభుత్వంలో ఆయన ప్రభుత్వంలోనే ఆ ముగ్గురి మీద కేసులు నమోదయ్యాయి. తన ప్రభుత్వంలో వాళ్ళు రౌడీలని ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వాళ్ళందరూ రౌడీలని కేసులు పెట్టబడినాయి. వాళ్ళ ముగ్గురు రౌడీలని పోలీసు రికార్డుల్లో ఉన్నాయి. కేసులు నమోదు చేసిన ప్రభుత్వం అంటే కేసులు నమోదు చేసిన మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మారిపోగానే మరి వాళ్ళు ముగ్గురు ఆ యొక్క గంజాయి దొంగలు ముగ్గురు రౌడీలుగా తన ప్రభుత్వంలో ఉన్న వ్యక్తుల్ని ఇమ్మీడియట్గా ప్రభుత్వం చేంజ్ అయిపోగానే కూటమి ప్రభుత్వం రాగానే వాళ్ళు దేశభక్తులు అయిపోయినట్లు, ఆ రౌడీలు గంజాయి దొంగలు దేశభక్తులు అయిపోయినట్లు వారిని బహిరంగంగా పరామర్శించడానికి సిగ్గు శరం లేదా అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. ఎంత వింతగా ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు. రౌడీలని బహిరంగంగా కొట్టడం చట్టరీత్యా నేరం కాదని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. జగన్ నీకు గుర్తు చేస్తున్నారు ప్రజలు. నీ ప్రభుత్వంలో డాక్టర్ సుధాకర్ ఆయన కరోనా టైంలో మాస్క్ కావాలని అడిగినందుకే నువ్వు మాస్క్ అడుగుతావని చెప్పి ఆయన్ని ఆ సూపరింటెండెంట్ మీరందరూ ఆయన ఒక దొంగలాగా చూసి ఆయన్ని కరోనా టైంలో విపరీతంగా శిక్షించి తర్వాత ఆయన్ని వేటాడి మీరు ఆయన ఒక ఏదో పిచ్చోళ్ళలాగా క్రియేట్ చేయాలని చదువుతారు ప్రయత్నం చేశారు కదా. ఆయన్ని వేటాడి వైజాగ్లో బట్టలు ఊడదీసి డ్రాయర్ మీద నడి రోడ్లో పోలీసులు కొట్టుకుంటూ వెళ్ళారు కదా దాష్టికంగా. అది మర్చిపోయావా జగన్ అని ప్రజలు అనుకుంటున్నారు. గంజాయి దొంగలుకి ఇప్పుడు నడి రోడ్డు మీద కొట్టడం చట్టరీత్యా నేరం అంటున్నావు. మరి సాక్షాత్ డాక్టర్ చదువుకున్న డాక్టర్ సుధాకర్ని నువ్వు అనవసరంగా పిచ్చోడని ఒక ముద్ర వేసి ఆయన్ని బజార్లో తిప్పుతూ బహిరంగంగా నువ్వు అంటారు దాన్ని డ్రాయర్ మీద తిప్పావే రోడ్ల మీద బహిరంగంగా. దానికి నిన్నేమనాలి జగన్ రెడ్డి అని ప్రజలు అనుకుంటున్నారు. అసలు ప్రజలు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డికి ఏమైంది, మతేమైనా స్థిమితంగా లేదా, ఇట్లా మాట్లాడుతున్నానంటే ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకలాగా ఈ ప్రభుత్వం లేనప్పుడు ఆయన ప్రభుత్వం రౌడీలు ఇప్పుడు దేశభక్తులు అయిపోతారని ప్రజలు అనుకుంటున్నారని చర్చించుకుంటున్నారు. నేనేంటంటే ప్రజలు ఏమనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి విను, ఇటువంటి గంజాయి దొంగలు నీ వెనకేసి వస్తున్న నువ్వు కూడా గంజాయి దొంగ అని ప్రజలు అనుకుంటున్నారు. అందుకే మా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పారు, ఇటువంటి గంజాయి దొంగ జగన్ రెడ్డి గత 5 సంవత్సరాల పాలనలో గంజాయిని విపరీతంగా పండిస్తున్నాడని పవన్ కళ్యాణ్ గారు పదే ప్రస్తావించారు. చూడండి గత వీడియోలో పవన్ కళ్యాణ్ ప్రతి వీడియో చాలాసార్లు ప్రస్తావించారు. ఇప్పుడు ఇది రుజువైంది. ఎందుకంటే వీళ్ళని వెనకేసడానికి కారణం ఏంటంటే ఈ గంజాయి దొంగలే ఆయనకి సపోర్ట్గా ఉన్నారు. వీళ్ళు ఆయన గుట్టురట్టు ఎక్కడ చేస్తారని ఒక ఇదితోటి ఏమంటారు దాన్ని, ఒక రహస్యం ఎక్కడ బయట పెడతారని ఇలాగ వచ్చి సపోర్ట్ చేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారని తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్.